ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మరొక లాగుతో నేనైతే ముందుకు వచ్చానమాట. ఇంకా ఆఫ్టర్నూన్ మార్నింగ్ నుంచి అయితే ఇంక వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా మేము ట్రైనింగ్ నుండి అయితే వచ్చామన్నమాట. ఇంకొస్తూ వస్తూ ఇంకా మేమైతే ఇంకా అంటే అక్కడ పెడతారు కానీ బాగా సంగటి అయితే తెచ్చుకున్నామండి. మధ్యాహ్నము వంట చేయడానికి అయితే కుదరదు, ఈరోజు చాలా లేట్ అయింది. టైం వచ్చేసి 2 అయింది అనమాట. ఇక్కడైతే 50 రూపీస్ అంటండి. అంటే ఒక కర్రీ ఇచ్చారు, మళ్ళీ గోంగూర చింతకాయ పచ్చడి అనమాట. బాగుంది. ఇంకా తినేసాక టైం వచ్చేసి 4-5 అయిందనమాట. ఇంకెక్కడైతే ఇంకా పప్పాయి అయితే తీసుకొచ్చారు. పప్పాయి తెచ్చుకున్నాం అనమాట వచ్చేటప్పుడు. మేమైతే ఇక్కడ మా పాపకైతే ఇంకా అది మొక్క జారిపోతుందండి, చేతికి ఇస్తే ఇంకా అది పట్టుకోవాలని ఇంకేడుపు అనమాట. అందుకని చెప్పి పెడితేనేమో తినట్లేదండి. ఇంకా అందుకని చెప్పి ఇంకా బెడ్రూమ్లోనే కూర్చొని తింటున్నాము ఏసీ వేసుకొని. ఇంకెట్లా ఉంటుందండి ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఇలాగైతే ఇలా ఉంటుందండి. అంటే ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే షూట్ చేశాను. ఇంకా మార్నింగ్ అయితే ఏం షూట్ చేయాలంటే కుదరలేదన్నమాట, చేయడం కూడా కుదరదు. ఇంక ఈరోజు అయితే మా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నామండి. ఎందుకని చెప్పేసి గంటలు గిన్నెలు మొత్తం నీట్గా కడిగేసాను, బట్టలు వేద్దాం అనుకున్నాను కానీ టైం లేదనమాట. అందుకని చెప్పి ఇంక నెక్స్ట్ వచ్చినప్పుడు అయితే వేసుకోవచ్చు అని చెప్పి బట్టలు అయితే వేయలేదండి. ఇక్కడైతే పాపకు కూడా పెడుతున్నాను. నేనైతే డెలివరీ అయ్యాకైతే తింటే చాలా మంచిదంట, పాలు పడతాయంట. కానీ తినడం అయితే అస్సలు కుదరలేదండి. ఇది ఫస్ట్ టైం అనమాట. డెలివరీ అయ్యాక పాలు బాగా వస్తాయంట. ఎవరైనా బాలింతలు కనుక్కుంటే మన ఛానల్ చూస్తుంటే తినండి, పాలు అయితే బాగా ఇంక్రీజ్ అవుతాయంటండి. బాగుంటుంది టేస్ట్, నాకు బాగా ఇష్టం అనమాట. పప్పాయి అయితే హెల్త్ కూడా చాలా మంచిదండి. బ్లడ్ పడుతుంది అనమాట. అన్ని విటమిన్స్ ఉంటాయండి, అన్ని పోషకాలు ఉంటాయి అన్నమాట. ఇంకా మా పాప అయితే ఇక్కడ తినలేదండి, ఇంకా ఆడుకుంటుంది అనమాట. మొక్కిస్తేనేమో జారిపోతుంది. అందుకని ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఈ పనులన్నీ చేసుకొని పాపకు ఫుడ్ పెట్టి ఇంక నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంక మేమైతే ఇంక ఊరికి వెళ్తాము. ట్రైనింగ్ అయితే అయిపోయిందనమాట. మేము వచ్చి వారం అయిందండి. స్కూల్స్ ఓపెన్ అయ్యేలోపు అయితే ఇంక వస్తాము. ఫ్రైడే రోజు వచ్చి ఇంకా స్కూల్కి వచ్చి ఇంకా అక్కడి నుంచి అట్టే వెళ్తాము. ఇంకా మళ్ళీ మండే రోజు అయితే వస్తామండి. అంటే చాలా రోజులు ఉంది కదా, కొంచెం ఈ మధ్య ఎంత అయితే బాగా తిరిగాం కదా ఆటోలో, అందుకని చెప్పి కొంచెం రీఫ్రెష్ అవ్వడానికి అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నామండి. ఇంకా అందుకని ఇక్కడైతే తింటున్నాం అనమాట. మధ్యాహ్నం సంగటి తిన్నాం కదా, అంటే సరిపోలేదండి, కొంచెమే అనమాట. నేనైతే రోజు చేసుకుంటున్నామండి రైస్ అయితే. ఇంక ఈరోజు లేట్ అయిందనమాట. మళ్ళీ మధ్యాహ్నం అయితే వెళ్దాం అనుకున్నాను ట్రైనింగ్కి. సర్టిఫికేట్ ఇస్తారేమో, డ్యూటీ సర్టిఫికేట్ అని చెప్పి. కానీ ఇంకా వేరే మేడం వాళ్ళు అయితే తెచ్చారనమాట, వద్దని చెప్పారు. అందుకని అంటే అంటే మేము మధ్యాహ్నం కల్లా వచ్చేస్తున్నామండి. ఇంకా అందుకని ఇంకా మేమైతే వెళ్దామని చెప్పి నేను డ్రెస్ అయితే ఏమి ఇప్పలేదనమాట. అందుకని ఇంకా ఇక్కడైతే సరైన టైం అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఇంకా మాట్లాడుకుంటూ అయితే తింటున్నమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి. పప్పాయ తింటున్నామండి. మా వారు ఎట్లా తింటున్నాడు, నా పెట్టుకోవడం తింటున్నాడు తెలిసి. బాగుంది ఫ్రెండ్స్. మేము వచ్చినప్పుడు ఈరోజు మధ్యాహ్నం అయితే సంగటి తెచ్చుకున్నాము. ఇంకా అన్నం ఏం చేసుకోలేదు, ఎందుకంటే లేట్ అయిందనమాట. మేమైతే కొంచెం నాకు అంత ఓపిక అంత కట్ చేయను, నేను తినేసిన తర్వాత అప్పుడు కట్ చేస్తా. చూడండి పెద్ద పప్పాయి అనమాట. రిషిక కూడా చూడండి, రిషిక బాబు చూడండి ఫ్రెండ్స్, చిన్న ముక్క తీసుకొని తింటుంది. వీడియోకి మాత్రం బాగా రెస్పాండ్ అవుతుంది మా చిన్నోడు. ఇక్కడైతే వచ్చినప్పుడు వేరుశనక్కాయలు, ఉసిరికాయలు, పప్పాయ ఇంక ఇవన్నీ తీసుకొచ్చామండి. ఇంక వేరుశనక్కాయలు అయితే ఫస్ట్ మేము మధ్యాహ్నం వచ్చేటప్పుడే నానబెట్టాను అనమాట. అంత ఎక్కువ మట్టి ఏం లేవండి, కానీ బాగున్నాయి. కొంచెం క్వాంటిటీ అది తగ్గిందనమాట. ఇవి తింటే కూడా హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇంకా
కొన్ని అనమాట 4 డబ్బాలు వచ్చేసి 100 అంట. మేమైతే 2 డబ్బాలు తీసుకున్నామండి శనక్కాయలు. కానీ బాగున్నాయి, ఎన్నిసార్లు కొనుక్కున్నా కూడా అన్ని అంటే విత్తనాలు లేనివి, కుళ్ళిపోయినవి అట్లా వచ్చాయి. కానీ ఇవి మాత్రం బాగున్నాయి అనమాట. నా వాయిస్ ఏంటి ఇలా ఉందనుకుంటున్నారా? నేను నైట్ అయితే బాగా పడుకున్నాకైతే ఎడిటింగ్ చేసుకుంటానండి. పగలైతే ఇంక షూట్ చేయడమే సరిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి నైట్ అనమాట. అందుకని చెప్పి ఇంకో వీడియో అయితే ఇంకా అక్కడ తీసిన వీడియో ఇక్కడైతే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడైతే ఇంకా డేక్షలో పెడదాం అనుకున్నాను, లేట్ అవుతుందని చెప్పి ఇంక ఇప్పుడైతే కుక్కర్లో పెడుతున్నానండి. ఒక 4-5 విజిల్స్ వచ్చాయి చాలన్నమాట. బాగా మెత్తగా ఉడికిపోయాయండి, అంటే చిరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఉడికాయి అనమాట. నేను డ్రెస్ కూడా అయితే ఏం చేంజ్ చేసుకోలేదండి. ఇక్కడైతే కొంచెం కుక్కర్లో పెట్టేస్తే సరిపోతుంది. ఈలోపు అయితే పాపకైతే స్నానం చేయించాలి, వేడి నీళ్ళు కూడా అయితే పెట్టాలండి. ఇంకా పాపకైతే ఫుడ్ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంకా నా డైలీ మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. కొంచెం అయితే సాల్ట్ అయితే వేస్తున్నానండి. ఎప్పుడైనా శనక్కాయలు ఇలాంటివి ఏంటంటే కుక్కర్లో పెట్టుకోండి, గ్యాస్ కూడా ఆదా అవుతుంది, మన పని కూడా తొందరగా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇంకొన్ని గిన్నెలు ఉంటే ఇంకా కడిగేసానండి మొత్తం అయితే. ఇక్కడ చూసాను కుక్కర్ అయితే ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను డ్రెస్లో కనిపిస్తున్నానంటే అంటే వర్క్ మీద ఉన్నా కాబట్టి డ్రెస్ వేసుకున్నానండి, లేదంటే ఇంకెప్పుడు నైటీలు అనమాట. తన కూడా దూకోబుద్ది కదండి నాకైతే. మాకైతే వాటర్ వస్తాయి, అందుకని చెప్పి ఇంక బిన్నె కూడా అయితే కడిగేసానండి. ఇప్పుడైతే పాపకైతే ఫుడ్ అయితే పెడుతున్నాను అనమాట. ఈలోపు అయితే ఇంకా వాటర్ కూడా పెట్టి స్నానం చేయించాలండి. టైం వచ్చేసి 6:30 అలా అయిందనమాట. నేను కూడా అయితే టీ తాగాలండి. ఇంకా మార్నింగ్ అయితే అస్సలు తాగట్లేదు అనమాట. ఇంకా బెడ్రూమ్లో ఉన్న ప్లేట్లు కూడా అయితే తీసుకొచ్చాను. ఇంకా చెత్త అంతా అయితే ఇంకా డస్ట్బిన్లో అయితే పడేసాను అనమాట. గిన్నెలన్నీ కడిగేసి ఆ స్టాండ్లో అయితే పెట్టానండి. బాగా కంఫర్ట్గా ఉంటుంది అనమాట పక్కనే పెట్టుకుంటే. అప్పుడు పెట్టుకున్నానండి నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు, ఇంకా వంగలేకుండా ఇంకా అదే కంటిన్యూ అవుతుంది అనమాట. ఇప్పుడైతే పాప కోసం అని చెప్పి పెసరపప్పు, 1 స్పూన్ పెసరపప్పు, 1 స్పూన్ రైసు, కొంచెం ఒక క్యారెట్ అయితే కట్ చేసి పెట్టి ఫుడ్ అయితే పెడతాను ఉడికించి మెత్తగా అయితే. దీంట్లో ఒకటి చిన్నది ఉందండి పప్పాయ, అది కొంచెం ఫేస్ ప్యాక్ వేసుకుందామని చెప్పి ఒక డబ్బాలు అయితే వేసి పెడుతున్నాను. నేను ఊరికి వెళ్ళేసరికి కుళ్ళిపోతుందో ఏమో తెలీదు. ఇది కట్ చేసి నా డబ్బాలు అయితే వేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే క్యారెట్ అయితే కట్ చేసి పెట్టి పాపకైతే ఫుడ్ ప్రిపేర్ చేయాలండి. వాటర్ అయితే పెట్టేసి అనమాట. పాపకైతే స్నానం చేయించాలి. అంటే కొంచెం గొంతు కూడా జలుబు చేసినట్టు అట్లా ఉందండి, అంటే రాబొచ్చేస్తుంది, గొరగొర అట్లా అంటుంది అనమాట. అందుకని వాయిస్ ఓవర్ చెప్పడం కూడా చాలా కష్టంగా ఉందండి. కడుగుతానే ఉంటూ వస్తాయండి, ఒకేసారి కడుక్కోవడం బెటర్ అనమాట. నేనైతే కడుగుతుంటే ఇంకొస్తానే ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను పక్కన అయితే కుక్కర్లో అయితే విజిల్స్ అయితే వస్తాయి. ఇంకలోపు పాపకైతే వాటర్ అయితే పెట్టేసాను, కొన్ని కడిగేస్తున్నానండి. ఊరికి వెళ్ళి వచ్చాక అట్లా పడితే అట్లా ఉంటే నాకైతే ఇష్టం ఉండదు అనమాట. ఇంకెప్పుడైనా సరే ఇట్లాగే చేసి పెట్టుకొని వెళ్తానండి నీట్గా. ఇప్పుడైతే ఇంకా పాపకైతే స్నానం అయితే చేయించడానికైతే వెళ్తున్నాను. ఏంటంటే నిన్న ఎప్పుడునండి వాటర్ పెట్టినప్పుడు బబ్బులు పెట్టామనుకుంటాము బల్లి మీద, అయితే బల్లి అయితే వచ్చిందండి, స్మెల్ వస్తుంది. అందుకని చెప్పి కొంచెం కంఫర్ట్ వేసి నేనైతే ఇల్లు అయితే తుడుస్తున్నాను అనమాట. మొత్తం ఏం కాదండి, ఇక్కడ గిన్నెలు మళ్ళీ వచ్చాయి అనమాట. ఇంక ఇవన్నీ అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేసాను మొత్తం స్పీడ్గా. ఇక్కడైతే టీ అయితే పెడుతున్నా, నేను మార్నింగ్ కూడా అయితే ఏం తాగలేదనమాట. అందుకని చెప్పి ఇప్పుడైతే టీ అయితే పెడుతున్నానండి. స్ట్రాంగ్ టీ అనమాట. ఎక్కువ మేమైతే లైట్గా అయితే ఏం తాగమండి, స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా సరే మా ఇంట్లో అయినా సరే నేనైతే ఇంకా ఫుల్ స్ట్రాంగ్ అయితే పెడతాను అనమాట. పాపకైతే స్నానం కూడా చేయించేసానండి. స్నానం చేయించాక ఇప్పుడైతే ఇంకా టీ అయితే తాగుతామండి. తాగి ఫ్రెష్ అప్ అయ్యి ఇంక ఊరైతే వెళ్ళాలన్నమాట. టైం వచ్చేసి 7 అయిందండి. ఇంకా బస్ అయితే 8కి ఉందండి, 8:15కి అట్లా ఉందన్నమాట. ఆ టైంకి వెళ్తే సరిపోతుందండి. ఎట్లయినా టీ తాగితే కొంచెం రీఫ్రెష్ అవుతామండి. కొంచెం గొంతు కూడా బొంగురు పోయినట్టు ఉంది కదా, అందుకని చెప్పి ఇంక ఇప్పుడైతే ఇంక టీ అయితే పెట్టేసాను అనమాట.
నేను రావట్లే బాయ్.